హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన స్పెషల్ రెసిపీ వెజ్ ఫ్రైడ్ రైస్. ఈ ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉందో బయట మీరు చూస్తారు కదా, షాప్స్లో మనకి దొరుకుతాయి కదా, అలాంటి ఫ్రైడ్ రైస్ కాదండి. ఇందులో మనం వేసిన కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ మన హెల్త్కి ఎంత మంచిదంటే, ఇందులో యూస్ చేసిన వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ చాలా మంచిదండి హెల్త్కి. అయితే ఈ ఫ్రైడ్ రైస్కి కొన్ని టాప్ సీక్రెట్స్ అయితే ఉన్నాయి. ఆ టాప్ సీక్రెట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో ప్రతి ఒక్కళ్ళు ఇంటికాడుండి చేసుకునే విధంగా క్లియర్గా డీటెయిల్డ్గా చూపించాను. మొదలెడదాం పదండి. ముందుగా ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 7 to 8 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ క్యాబేజ్ అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలి. పచ్చిగా ఉంచొద్దు. పచ్చిగా ఉంచితే నేను చెప్పిన టేస్ట్ అనేది రాదనమాట. ఈ ఆయిల్లో ఈ విధంగా చూడండి, నాకు గోల్డెన్ కలర్ వచ్చింది. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపాలండి. ఇది ఫస్ట్ టిప్. దీనికి ముఖ్యంగా ఒక టాప్ సీక్రెట్ ఉంది. అది నేను మీకు తర్వాత చెప్తాను. రైస్ అన్నమాట. రైస్ ఎలా కుక్ చేయాలనేది చెప్తాను. చాలామంది ఫ్రైడ్ రైస్ చేస్తారు కానీ ఈ ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు రైస్ దగ్గర ఫెయిల్ అవుతారనమాట. అంటే రైస్ కుక్ చేసేస్తారు, నార్మల్గా చేసేస్తారు. బట్ ఇందులో వేసి ఫ్రై చేస్తున్నప్పుడు అది మొత్తం కూడా శుద్ధగా అయిపోతుంది అనమాట. పప్పు అన్నం లాగా అయిపోతుంది. అలా అవ్వకుండా రైస్ అనేది అలా మల్లె పువ్వులాగా రావాలంటే ఆ రైస్ని ఏ విధంగా కుక్ చేయాలి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. కుక్ చేసేటప్పుడు నేను మీకైతే చూపిస్తాను. చిన్న టిప్స్ అవి చెప్తాను. ముందుగా అయితే ఇక నాకు గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది క్యాబేజ్. ఇందులోనే ఒక హాఫ్ మాత్రమే ఆనియన్ కూడా వేసాను. ఆనియన్ ఎక్కువ వేయక్కర్లేదు, జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక హాఫ్ ఆనియన్ అయితే వేసాను. ఇప్పుడు మనం వేసిన ఆనియన్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేయాలండి. వచ్చేంత వరకు వేపుకుందాం. ఇందులో నేను లీఫీ వెజిటేబుల్స్ అన్నా కదా, లీఫీ వెజిటేబుల్ వచ్చేసి మెంతు కూర నేనైతే యూస్ చేస్తాను. అది కూడా చెప్తాను ఎలాగనేది. ముందైతే ఇందులో ఒక 10 నుంచి 15 ఆకులు కరివేపాకు అయితే వేసుకున్నాను అనమాట. ఈ కరివేపాకు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక్క 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. ఇంకొక టాప్ సీక్రెట్ అండి, ఇది చెప్పడం మర్చిపోయాను. మీ దగ్గర నార్మల్ ఆయిల్ ఉంటే అది యూస్ చేసేయచ్చు. మీ దగ్గర కనుక పీనట్ ఆయిల్ ఉంటే అది యూస్ చేయండి. నేను వచ్చేసి పల్లీల ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. పీనట్ ఆయిల్ చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. అసలు రుచే మారిపోతుంది మన ఫ్రైడ్ రైస్ మొత్తంది కూడా. లేదు మీ దగ్గర ఆ ఆయిల్ లేదంటే నార్మల్ ఆయిలే వేసేయండి. ఇప్పుడు మన వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయిన తర్వాత ఒక చిన్న కట్ట మెంతి ఆకు అయితే తీసుకున్నాను అనమాట. మెంతి కూర. ఈ మెంతి కూరని చిన్నగా కట్ చేసుకోండి. వీలైనంత చిన్నగా కట్ చేసుకుని ఒక 3-4 సార్లు బాగా వాష్ చేసుకుని ఇందులో వేసేసి ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఎందుకంటే మెంతి కూర లైట్గా చేదు ఉంటుంది అనమాట. ఆ చేదు పోవాలంటే ఆయిల్లో ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయితే మనకి చేదంతా పోతుంది. ఒక 4 నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక చిన్న టొమాటో సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఇందులో అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు మనం వేసిన వెజ్జీస్ అన్నీ కూడా బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మనం చేస్తున్న ప్రాసెస్ మొత్తం కూడా మీడియం ఫ్లేమ్లోనే జరగాలండి. ఫ్లేమ్ అనేది అస్సలు పెంచొద్దు. హై ఫ్లేమ్ పెడితే గనక కిందంతా బాగా ఉడికిపోతుంది, పైన ఉడకదనమాట. మన కూరగాయలు అనేవి మొత్తంగా ఉడకాలంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని నిదానంగా ఉడికించుకోండి. బాగా ఉడుకుతాయి. సరే, ఒక 3 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో ఫైనల్గా బీన్స్ అయితే వేసాను. ఈ బీన్స్ కూడా ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేపుకుందాం. ఈ ఫ్రైడ్ రైస్కి అంటే వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, చికెన్ ఫ్రైడ్ రైస్ కానీ, ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా సరే బీన్స్ అనేవి ఒక మంచి ఫ్లేవర్ అయితే ఇస్తాయి, మంచి టేస్ట్ అయితే ఇస్తాయి అన్నమాట. అయితే నేను ఇప్పుడు చేస్తున్న ఫ్రైడ్ రైస్ ఏదైతే ఉందో ఇది బయట మీకైతే దొరకదు. ఎందుకంటే బయట వాళ్ళు ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి జస్ట్ ఆనియన్ ఇవన్నీ వేస్ట్ చేసేస్తారనమాట. క్యాబేజ్, ఈ మెంతి ఆకు ఇవన్నీ ఎవరు వేరు. బట్ మీరు కనుక ఈ విధంగా చేసుకుంటే రుచి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి. ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు బాగా వేగినాయి. ఇప్పుడు రైస్కి ఒక సీక్రెట్ చెప్తాను చూడండి. నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేస్తాం? ఒక గ్లాస్ రైస్ వేసామంటే దానికి 2 గ్లాసెస్ వాటర్ పోసి మనమైతే కుక్ చేస్తాం. అప్పుడు మనకి రైస్ అనేది మెత్తగా మంచిగా ఉడుకుతుంది. బట్ మీరు ఎప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ టైంలో 2 గ్లాసెస్ వాటర్ పోయొద్దు. 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే పోయండి. అప్పుడే ఈ విధంగా మల్లెపువ్వులాగా వస్తుంది రైస్ అనేది. ఇక ఇప్పుడు రైస్ వేసిన తర్వాత ఇలా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఫ్లేమ్ పెంచేయండి. హై ఫ్లేమ్ మీద ఒక్క 5 నిమిషాలు కుక్ చేయాలి. చూపిస్తాను. దానికంటే ముందు ఇందులో మనం సాల్ట్, కారం ఈ 2 కూడా యాడ్ చేసేసుకుందాం. నేను 2 స్పూన్స్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. అలాగే 1.5 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కారం అయితే వేసుకున్నాను. ఈ 2 వేసేసి బాగా కలిపేద్దాం. ఇందులో మనకు కావాలంటే గరం మసాలా,
అలాగే జీరా ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను అవేమీ యాడ్ చేయడం లేదు. అవన్నీ కొద్దిగా ఘాటు వస్తాయి అన్నమాట. ఈ విధంగా చేసామంటే మనకు ప్లెయిన్గా ఉంటుంది, తింటే కమ్మగా వెళ్ళిపోతుంది, ఇంకొక ముద్ద తినాలనిపిస్తుంది. ఓకే, ఘాటు ఉండదు. ఇక ఇందులో ఫైనల్గా మనం వేయాల్సింది సోయా సాస్. అది నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఒక్కసారి మొత్తం కూడా బాగా కలిపేసుకుని, ఇక్కడి నుంచి చెప్పాను కదా, రైస్ వేసిన తర్వాత నుంచి ఫ్లేమ్ అనేది ఎక్కువే పెట్టుకుంటాం. హై ఫ్లేమ్లోనే మనమైతే కుక్ చేస్తాం. చూసారా, ఇంకా ఫైనల్గా సోయా సాస్ కూడా వేసేసాను. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక్క 5 నిమిషాలు బాగా ఫ్రై చేయండి. రైస్ మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రైడ్ రైస్ అంటే ఏంటి? ఫ్రై చేసిన రైస్, అంతే కదా. ఫ్రై చేసిన రైస్, దాన్నే ఫ్రైడ్ రైస్ అంటారు. ఫ్రై చేయకపోతే దీని టేస్ట్ రాదు. బాగా ఫ్రై చేయండి హై ఫ్లేమ్లో చేస్తేనే మీకు బాగా ఫ్రై అవుతుంది. ఆ రైస్ అనేది టెక్స్చర్ మారుతుంది అనమాట. లైట్గా క్రంచీ ఫ్లేవర్ రావాలి, అప్పుడే మనకి ఫ్రైడ్ రైస్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఫైనల్గా ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత లైట్గా కొత్తిమీర వేసుకుంటే మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. మెంతు ఫ్రైడ్ రైస్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇందులో మనం మెంతాకు వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోకి లైట్గా టొమాటో సాస్ వేసుకుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరు కనుక నాన్ వెజ్ కూడా తినే వాళ్ళైతే ఒక ఆమ్లెట్ వేసుకోండి, ఆమ్లెట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నేను ఇప్పుడు మీకు ఫ్రైడ్ రైస్ చూపించా కదా, ఇందులోనే స్టార్టింగ్లో మనం ఎగ్ కూడా వేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది అనమాట. బట్ మనం వీడియో వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇలా చూపించాను. మరి నచ్చితే కనుక మీరు కూడా చేసి కామెంట్ సెక్షన్లో మీకు ఎలా వచ్చింది అనేది చెప్పడం మర్చిపోవద్దు. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్.